మరో అంశం చూద్దాం. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. రేపు ఉదయం విచారణకు హాజరు కావాలని తెలిపారు. హైదరాబాద్లోని నివాసంలో కాకాణికి నోటీసులు అందజేశారు. అక్రమ మైనింగ్ కేసులో నిన్న నోటీసులు ఇవ్వగా ఇవాళ కాకాణి విచారణకు హాజరు కాలేదు. దాంతో రెండోసారి విచారణకు హాజరు కావాలని, లేకపోతే చట్టపరంగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు. దీనిపై ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని వివరాలని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. చందు, మొత్తానికి ఏపీలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎపిసోడ్ నడుస్తుంది. ఎందుకంటే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన గత 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి వైట్ కాజ్ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి దాదాపు కూడా 250 కోట్ల మేరకు కూడా అక్రమంగా ఈ యొక్క వైట్ కాజ్ని ఇతర ప్రాంతాలకు తరలించినట్లుగా ఇప్పటికే జిల్లా డీడీ అయినటువంటి అధికారి బాలాజీ నాయక్ గత నెల 16వ తేదీ పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అంటే గత 5 సంవత్సరాల కాలంలో మైనింగ్ సంబంధించినటువంటి అనేక అభియోగాలు ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇందులో A4గా ప్రస్తుతం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ఉన్నటువంటి కొంతమందిని రిమాండ్కి పంపించగా మరి కొంతమంది బెయిల్ పొందుతున్నారు. అయితే నిన్న పొదలకూరుకు సంబంధించినటువంటి పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి రావడం జరిగింది. నివాసానికి వచ్చినటువంటి పోలీసులు అక్కడ నివాసంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఎవరు లేకపోవడం, తలుపులు వేయడంతో బయట ఉన్నటువంటి గేటులకు ఆ నోటీసులు అంటించారు. అంటించిన తర్వాత ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నేతలకు ఆయన సోదరులకు చెప్పడం జరిగింది. అయితే నోటీసులు అంటించిన తర్వాత 24 గంటల లోపల అంటే ఇవాళ 11 గంటలకు నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ హాజరు కావాలి. ఈ వైట్ కాజ్ వ్యవహారం సంబంధించి మరికొన్ని కేసులకు సంబంధించినటువంటి విషయాల మీద విచారణ జరగాల్సిందైతే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నట్లుగా ఆయన కొన్ని సోషల్ మీడియాలో ఏదైతే వాట్సాప్ గ్రూపుల్లో ఇటు ఉగాది పురస్కరించుకొని వాళ్ళ కూతురు వద్దకు వెళ్ళినట్లుగా సమాచారం అందించడం జరిగింది. అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి పొదలకూరు పోలీసులు డైరెక్ట్గా హైదరాబాద్కి వెళ్ళారు. ఇవాళ మరోసారి నోటీసులు హైదరాబాద్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి తన నివాసంలో లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి తన కజిన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆ కజిన్ బ్రదర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నోటీసులు ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి అందుకోలేదు. ఈ నేపథ్యంలో రేపు మరలా 11 గంటలకి డిఎస్పీ కార్యాలయానికి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రిని విచారణ నేపథ్యంలో రావాలని కోరారు. ఒకవేళ రాకపోతే ఆ లా ప్రకారం తదుపరి విచారణ ఏ విధంగా జరుగుతుందనేది మాత్రం డిఎస్పీ ఇక్కడ ఉన్నటువంటి రూరల్ డిఎస్పీ తెలియజేశారు. అయితే మొత్తానికి వైట్ క్వాజ్ తెల్ల బంగారం ఈ యొక్క వైట్ క్వాజ్ విషయంలో గత సర్వేపల్లి ఎమ్మెల్యే ఎవరైతే మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరికొంతమంది మాజీ మంత్రులు కూడా అనిల్ కుమార్ యాదవ్తో పాటు మరికొంతమంది బడా నేతలు కూడా ఈ వైట్ క్వాజ్ దాదాపు కూడా 100 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచి ఇతర దేశాలకు అమ్మినట్లుగా ఆనవాళ్ళు ఏదైతే ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సర్వేపల్లి మాజీ మంత్రిగా ఆయన కూడా ఉన్నాడు. సో ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ యొక్క వైట్ క్వాజ్ వ్యవహారాన్ని ఆయన ఏదైతే తటపర్తి గ్రామంలో జరిగినటువంటి ఈ కుంభకోణం ఎక్కడైతే జరిగిందో సో రుసుం మైన్స్లో ఆయన నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష చేసినటువంటి సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యొక్క ఏదైతే దీక్షను కూడా భగ్నం చేశారు పోలీసులు. ఇక్కడ దాదాపు కూడా రైతుల వద్ద లీజు లేనప్పటికీ, లీజు సమయం అయిపోయినప్పటికీ కూడా అనాధికారికంగా కూడా ఇక్కడ దాదాపు కూడా రోజు వందలాది ట్రిప్పులు, వేలాది ట్రిప్పులు ఇక్కడ నుంచి తరలి వెళ్తుంది. ఈరోజు రైతులకి ఉండాల్సినటువంటి ఈ యొక్క భూమి ఏదైతే ఉందో, వైట్ కాజ్ ఏదైతే ఉందో వాళ్ళు అనుభవించాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు అక్రమార్కులు ఈరోజు పూర్తి స్థాయిలో ఈ యొక్క వైట్ కాజ్ను ఇతర దేశాలకు అమ్ముకొని దాదాపు కూడా ఈ యొక్క టన్ను కొన్ని వేల పరిమితికి మించిపోవడంతో ఈ యొక్క వైట్ కాజ్ మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు పడినట్లుగా గతంలో ఎవరైతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే సర్వేపల్లి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. అయితే ఆయన ఏదైతే చెప్పిన తర్వాత ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద సిట్ కూడా ఏర్పించారు ఏసీబీకి సంబంధించి. అదేవిధంగా సిబిఐ కేసులు కూడా ఏదైతే విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరు బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధానంగా A4గా ఇతన్ని ఈ యొక్క కేసులో ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం ఒక సందిగ్ధం అయితే నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులంతా కూడా ఈ నోటీసులు జారీ చేసిన వెంటనే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవైపు ఇతను క్వాష్ పిటిషన్
పిటిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ నేపథ్యంలో హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు మరి రేపు ఇచ్చేటువంటి ధర్మాసనం ప్రకారం ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది మాత్రం అందరూ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ వైట్ క్వార్జ్ వ్యవహారం ఇప్పటికే ఎంతమంది మెడలకు ఉచ్చు బిగించుకుంటుందా అనేది మాత్రం ప్రస్తుతం ఒక ప్రశ్నార్థకం అయితే మిగిలిపోయింది. ఎందుకంటే దాదాపు కూడా వేల కోట్ల రూపాయలు ఇక్కడ వైట్ క్వార్జ్ తెల్ల బంగారం బయట ప్రాంతాలకు బయట దేశాలకు పంపించడం, వీటి వెనకాల సూత్రధారులు పాత్రధారులు గత ప్రభుత్వంలో బడాబడా నేతలు సజ్జల భార్గవ్, అదేవిధంగా మరికొంతమంది మంత్రులు కొడుకులు కూతుర్లు, అదేవిధంగా మాజీ మంత్రి అనిల్ అనుచరులు, ప్రస్తుతం ఎవరైతే సర్వేపల్లికి సంబంధించినటువంటి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో సో అతనితో పాటు మరికొంతమంది పేర్లు కూడా ఈ యొక్క కేసులో నమోదు చేయడం జరిగింది. రేపు విచారణ హాజరు కావాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.